హల్లెలూయా. ఒక నిమిషం ఆ వాక్యాన్ని మనం అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేది. ఖైదీలు వినుచుండేది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగేది. చెరసాలలో ఉన్న పునాదులు అదిరేను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొని అందరి బంధకములు ఊడిపోయాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అపోస్తలులైన పౌలు మనకు శీలయు కనబడతా ఉన్నాడు. పౌలు శీలలు దేవుని యొక్క మాటలను ప్రకటించుచు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆ ప్రాంతంలో గనక మనం చూసుకున్నట్లయితే 16వ అధ్యాయం 1వ వచనంలో చూసుకుంటే పౌలు అక్కడ అతడు విశ్వసించిన ఒక కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకోనియలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలియను కనుక అక్కడ 16వ వచనం నుంచి మేము ప్రార్థనా స్థలమునకు వెలుచుండగా పూతోను అను దయ్యము పట్టినదై సోద చెప్పుల చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. స్తోత్రం. చూడండి, ఇక్కడ మేము ప్రార్థన స్థలమునకు వెలుచుండగా పూతోను అను దయ్యము పట్టిన చిన్నది సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును శీలను మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు నీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఒక చిన్నది దయ్యం పట్టి ఉన్నది. ఆమెలో ఉన్న దయ్యం ఏం చేస్తా ఉన్నదంటే, ప్రజలకు సోదే చెప్పే దయ్యం తెలుసు కదా, ఆ దయ్యం బట్టి అక్కడ చెప్తా ఉంది. అయితే పౌలు శీలలు దేవుని స్థలం అక్కడ ప్రార్థన చేయడానికి వెళుతున్న సమయంలో అక్కడ చూస్తే ప్రార్థన చేయడానికి పౌలు శీలలు వెళ్తున్నప్పుడట ఆ చిన్నది దయ్యం పట్టింది ఏమంటుందంటే, పౌలును శీలను చూసుతూనే వీరు దేవుని యొక్క కుమారులు, వీరు సువార్త చెప్పడానికి వచ్చారు, సర్వోన్నతుని గురించి ఇక్కడ తెలియజేయడానికి వచ్చినని కేకలు వేసి చెప్తా ఉన్నది. హల్లెలూయా. ఆ తర్వాత పౌలు శీలలు ఏం చేస్తారు తెలుసా? పౌలు ఆ చిన్నదానిలో ఉన్న దయ్యం ఏం చేస్తాడు? వెళ్ళగొడతాడు. వెళ్ళగొట్టిన తర్వాత అక్కడ ఉన్న వారు ఏం చేస్తారంటే, ఆ యజమానుని కంటే ఈ చిన్నది ఏం చేసింది? బహులాభమును సంపాదిస్తుంది. ఇప్పుడు లాభం లేకుండా పోయింది. ఇప్పుడు చిన్నదానిలో ఉన్న దయ్యం ఏమైంది? వెళ్ళిపోయింది, విడుదల పొందింది. హల్లెలూయా. ఆ విడుదల కలిగిన తర్వాత ఈ పౌలను శివులను తీసుకపోయి ఎక్కడ వేస్తున్నా తెలుసా? ఒక చెరసాలలో వేసారు. ఆ చెరసాలలో వేసినప్పుడు చూడండి, అయితే వాళ్ళట పిచ్చి కొట్టుడు కొట్టారు. అప్పుడు చెరసామము వారి మీదికి దొండిగా వచ్చాను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించిరి. చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. స్తోత్రం. హల్లెలూయా. అక్కడ భయంకరమైన దెబ్బలు కొట్టారు పౌలు శీలను. కొట్టిన తర్వాత వీళ్ళు వచ్చిన పని ఏంటి? దేవుని యొక్క మార్గమును ప్రకటించడానికి. ఆ స్థలంలో వారు ప్రార్థన స్థలానికి వెళ్తున్నప్పుడు ఈ చిన్నది చూసి సర్వోన్నతైన దేవుని దాసులు మీకు స్వార్థను ప్రకటించడానికి వచ్చినని కేకలు వేసినప్పుడు పౌలు ప్రార్థన చేస్తే ఆ చిన్న దానిలో ఉన్న దయ్యం అయిపోయింది,
వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, పౌలు శీలలను ఏం చేశారంటే జనులందరూ కూడి, ఇప్పుడు సోదరు చెప్పడం లేదు, ఇప్పుడు ఉన్న లాభం కాస్త పోయింది. పోవటం వాళ్ళని ఏం చేశారంటే ఆ యజమానుడు కోపం వచ్చి అందరిని సమకూర్చి కొట్టింది. హల్లెలూయా. ఆ తరువాత చూస్తే పౌలు శీలను తీసుకుపోయి ఒక చెరసాలలో వేసారు. చెరసాలలో వేసినప్పుడు ఆ శరీరం అంతా దెబ్బలతో ఉండి అప్పటిదాకా భయంకరమైన దెబ్బలతో పడి 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 వాళ్ళు వెళ్ళి చెరసాలలో ఉన్నప్పుడట మధ్యరాత్రి వేళ. హల్లెలూయా. ఆ దెబ్బలకు మీరు నిద్రపోతారా? ఆ నొప్పులు ఎలా ఉంటాయి అవన్నీ మర్చిపోయి దేవుణ్ణి స్తుతించడం ప్రార్థించడం ప్రారంభించారు. హల్లెలూయా. ఎస్, వాళ్ళు ఎప్పుడైతే దేవుని స్తుతించి ప్రార్థించడం ప్రారంభించారో అప్పుడు అకస్మాత్తుగా ఒక గాలి వచ్చింది. హల్లెలూయా. భూకంపం కలిగింది. చెరసాల యొక్క సంఖ్యలట విరిగిపోయినాయి. వాళ్ళకు కట్టబడిన సంఖ్యలన్నీ విరిగిపోయినాయి. నన్ను వీడిపోయేను నా పాప సంఖ్యలు, నన్ను తొలగిపోయేను నా శాపపు కట్టు. దైవమా నీవే ఇచ్చావు రక్షణ, నే మరువగలనా నీ మంచి ప్రేమ, నే మరువగలనా నీ మంచి ప్రేమ, నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా. హల్లెలూయా. ఆనంద తైలముతో అభిషేకించమని ఒక భక్తుడు రాసింది. అందులో నన్ను వీడిపోయినాయి నా పాప యొక్క సంఖ్యలు. హల్లెలూయా. ఇప్పుడు చెరసాలలో ఉన్నారు. అకస్మాత్తుగా ఒక భూకంపం వచ్చినట్టు వచ్చి అక్కడ చెరసాల యొక్క పునాదులను ఏం చేసింది? కదిలించింది. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా చూసారు కదా, భూకంపం వస్తే ఏమైతాయి? ఇళ్ళన్నీ కూలిపోతాయి. లేదా మొన్న మీరు గమనించారో లేదు, మొన్నసారి భూకంపం వచ్చింది ఎక్కడ? మన తెలంగాణ కొన్ని ప్లేసులు మొత్తం ఇట్లా షేక్ అయిపోయింది. ఒక 7 to 7:30 మధ్యలో అనుకుంటా. హల్లెలూయా. చూడండి, అదిరిపోతున్నాయి పునాదులు. అకస్మాత్తుగా బలమైన గాలి వీచడం వలన వారి యొక్క ప్రార్థన చూడండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండి ఖైదీలు వినుచుండేది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగేను. చెరసాల పునాదులు వెంటనే తలుపులన్నీ తెరుచుకొని అందరి బంధకంలో ఊడిపోయాను. అంతలో చెరసాల నాయకుడు, హల్లెలూయా, ఆ చెరసాలలో ఉన్నప్పుడు చెరసాల నాయకుడు చూడండి, అక్కడ ఉన్న వారందరి బంధకాలు ఏమైపోయినాయి? ఊడిపోయినాయి. ఊడిపోవటం వలన, అందరి బంధకాలు ఊడిపోవటం వలన వారికి ఇప్పుడు ఏమైంది? ఒక విడుదల కలిగింది. హల్లెలూయా. ఇప్పుడు చెరసాలకు వచ్చిన వారు ఎవరెవరు ఉంటారు? దొంగలు. జైలు వేసేవారిని ఎవరెవరిని వేస్తారు? దొంగల్ని, నరహంతకులను, వాళ్ళందరినీ తీసుకపోయి చెరసాలు వేస్తారు. ఇప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు, దేవుని స్తుతిస్తా ఉన్నారు కదా. ఈ ప్రార్థన, దేవుని యొక్క స్తుతి ఏం చేసింది అంటే చెరసాల యొక్క పునాదులను కదిలించి, హల్లెలూయా. వాళ్ళకి ఏం చేసిందంటే సంఖ్యలు కట్టి, మీరు ఎప్పుడైనా చూసిరా? దొంగతనం చేసిన వ్యక్తిని కానీ, మర్డర్ చేసిన వ్యక్తిని కానీ ఏం చేస్తారు? చేతులకు సంఖ్యలు వేసి ఇట్లా పట్టుకొని పోతారు తెలుసా? కొన్ని ఫిలిమ్స్ లాగా చూపిస్తారు. ఈ కాలుకు ఆ కాలుకు ఇట్లా కట్టి చూపిస్తా ఉంటారు. ఇప్పుడు పౌలు శీలను కూడా అదే విధంగా కట్టినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తూ, ఆ కట్టబడి ఉండగా కూడా దేవుని ప్రార్థన చేస్తున్న పాటలు పాడుతా ఉన్నప్పుడు చెరసాల పునాదులు కదిలే, వారికి ఉన్న సంఖ్యలను విడిపోయినాయి. హల్లెలూయా. విడగొట్టబడ్డాయి. వారు వెంటనే, వాళ్ళే కాదు వారితో ఉన్న సహోదరులందరి సంఖ్యలు ఏమైనాయి? విరిగిపోయినాయి. హల్లెలూయా. అక్కడ చెరసాల కాడ కాపలు కాసే నాయకుడు అనుకుంటుండు, ఇది ఏమో జరిగింది, ఇక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. హల్లెలూయా. వీళ్ళందరూ వారిపోతే ఇక ఆయనను కూడా తీసుకపోయి ఏం చేస్తారు? చంపుతారు. వాళ్ళు ఎందుకు చంపు, నేనే ముందే చనిపోతా అని ఒక నిర్ణయానికి వస్తారు. కానీ
పౌలు ఏమంటాడు తెలుసా? ఎవ్వరు కూడా ఎటు పోలేదు. హల్లెలూయా. చెరసాల బంధకాలు ఊడిపోయినాయి. అంటే వారి పాపపు యొక్క సంఖ్యలన్నీ ఏమైనాయి? విరిగిపోయినాయి. వాళ్ళ ఒక మారు మనస్సును దేవుడు కలగజేసి, హల్లెలూయా, అక్కడ నాయకుని యొక్క హృదయం మార్చబడి దేవుని కోసం సిద్ధపడ్డాడు. అప్పుడు సౌలు నువ్వు ఏ హాని చేసుకోనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పిండట. హల్లెలూయా. లోపలికి వచ్చి వణుకుచు పౌలుకు సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను? అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? హల్లెలూయా. ఆ రోజు ఆ కుటుంబం ఏమైంది తెలుసా? రక్షణ పొందింది. ఇదే రక్షణ సమయం, ఇదే అనుకూల సమయం. హల్లెలూయా. నిన్ను దేవుడు రక్షించడానికి ఇది అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. అక్కడ పౌలు జీవితంలో పౌలు శీలలు కలిసి దేవుని స్తుతించి ప్రార్థించినప్పుడు అకస్మాత్తుగా బలముగా ఒక గాలి వచ్చి పునాదులు మొత్తం ఏమైపోయినాయి? భూకంపంలా కలిగి అదిరిపోయినాయి. వారికి ఉన్న సంఖ్యలన్నీ విరిగిపోయినాయి. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని నమ్ముకొని ఉన్నావు, ప్రార్థన చేస్తా ఉన్నావు, ఇంకా నీ జీవితంలో ఏ సంఖ్యలతో నువ్వు కట్టబడ్డావు, ఏ బంధకాలలో నువ్వు ఉన్నావు, అట్టి బంధకాల నుండి దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడతావు. హల్లెలూయా. ఏ బంధకమైనా నిర్మోహమాటంగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా, ఇది తెలుసో తెలియకనో జరిగింది, ఈ బంధకంలో నేను పడిపోయినా ఆ బంధకంలో నుండి నన్ను బయటికి తీసుకురా అని అడగాలి. హల్లెలూయా. ఈ మధ్య ఒక పాట వచ్చింది, బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా. హల్లెలూయా. బంధకాలంలో పడి నిరీక్షణ కోసం ఎదురు చూస్తున్నా వాళ్ళారా, మీ అందరికి నిరీక్షణ ఉంది. మీ బంధకములను ఊడగొట్టేది ఆయనే. హల్లెలూయా. మీ సమస్యల నుండి విడిపించేది ఆయనే. మిమ్మల్ని స్వస్థపరిచి బాగు చేసి నిలబెట్టేది ఆయనే. హల్లెలూయా. పౌలు అంటాడు, మా సొంత శక్తితో గాని మా సొంత బలముతో గాని మేము చేయలేదు, దేవుని ఆత్మ మాలో ఉండి దేవుడే ఈ కార్యమును జరిగించిందని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ ఒక కుటుంబం మార్చబడ్డది. వారి సంఖ్యలన్నీ విరిగిపోయినాయి. ఎంతో మంది జీవితంలో ఉన్న సంఖ్యలు, పాపం అనే సంఖ్యలు, శాపం అనే సంఖ్యలు, అప్పు అనే కాడి, ఇవన్నీ విరిగిపోతాయి. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు ఆయన చిత్తానికి నువ్వు లోబడినప్పుడు, ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవించినప్పుడు. హల్లెలూయా. నీకున్న సమస్యలన్నిటినీ ఆయన భరించిండు. 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు నీ కోసం కల్వరి సిలువలో బలి అయి నీ శాపమంతటిని భరించిండు. హల్లెలూయా. నీకున్న బంధకములన్నీ పోవడానికి ఆయన బంధించబడ్డాడు. హల్లెలూయా. నీ బంధకములను ఊడగొట్టడానికి, నీకున్న సంఖ్యలను విరగొట్టడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఈ రోజు నువ్వు సంఖ్యలలో ఉన్నవా? పౌలు శీలలు కూడా సంఖ్యలు కట్టారు, కానీ వాళ్ళు ప్రార్థన ఏం చేయలేదు, మానలేదు. అపవాది దెబ్బ కొడుతా ఉన్నాడు. అంటే నేను ఆత్మీయంగా లేవకుండా చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేద్దామన్న మనస్సు రాకుండా చేస్తున్నాడు. ఇప్పుడు పౌలున్న శీలను కొట్టిన తర్వాత వాళ్ళ శరీరం అంతా రక్తము కారుతా ఉన్నది. పిచ్చి దెబ్బలు పడ్డ తర్వాత ఒళ్ళన్నీ నొప్పులు ఉంటాయి. ఎవరికైనా ప్రార్థన చేయాలనిపిస్తుందా? చేయాలి. సాతాను కూడా నేను దెబ్బతీస్తా ఉన్నాడు. మానసికంగా నువ్వు కృంగిపోతున్నావేమో, అన్ని కోణంలో నువ్వు దెబ్బతింటున్నావేమో, నీకు ప్రార్థన చేయాలన్న మనస్సు రావట్లేదేమో. కానీ పౌలు శీలలు బంధించబడ్డ కూడా వారు ప్రార్థన చేసిరు. హల్లెలూయా. వారు ప్రార్థన చేయగలిగారు. కారణం ఏంటి తెలుసా? వారు వారి బంధకాలను చూడలేదు. వారి నోరు తెరవ రాకపోయినా ప్రయత్నం చేశారు, తెరిచిరు. దేవుని స్తుతించడం ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా ఒక గొప్ప కార్యము జరిగింది వారి జీవితంలో. హల్లెలూయా. వారి సంఖ్యలన్నీ విరిగిపోయాయి. ఈ రోజు నీ నోరు తెరిచి దేవుని నువ్వు స్తుతించాలి. ఈ రోజు నీ నోరు తెరిచి దేవునికి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. పౌలు శీలలాగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు
నీ జీవితంలో ఉన్న సంఖ్యలు, బంధకాలు అన్ని ఊడిపోతాయి. హల్లెలూయా. చెప్దామా స్తోత్రం? ఎస్. ఎంతకాలం మనం ప్రార్థించి, పౌలు శీలలు ప్రార్థన చేస్తే అక్కడ ఏం జరిగింది? నీ కుటుంబం రక్షించబడుతుంది, నీకున్న బంధకాలు విడిపోతాయి, నీ తోటి వారికి ఉన్న బంధకాలు కూడా విడిపోతాయి, నీ తోటి వాడు కూడా రక్షణ మార్గంలో రాగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్. ఒకటే చేయాలి, ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ఈ లోకంలో ప్రార్థన ద్వారా అన్ని సాధించగలం, ప్రార్థన లేకుండా ఏమి చేయలేము. హల్లెలూయా. ప్రార్థన మన జీవితంలో ప్రాధాన్యత ఉండాలి. ప్రార్థనే మనకొక ప్రాకారంగా ఉండాలి. మన ఆత్మీయ స్థితిని నిలబెట్టేది ప్రార్థన. హల్లెలూయా. నీ బంధకాలను చూసుకుంటూ, నీకున్న సమస్యను చూసుకుంటూ నువ్వు వెళ్ళినట్లయితే నీ ప్రార్థన కంటే నీ సమస్య నీకు ఎక్కువగా కనపడుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ సమస్యను తగ్గించుకొని నువ్వు ప్రార్థన వైపు నువ్వు తిరిగినట్లయితే దేవుడు నీ బంధకాలను ఊడగొట్టబోతున్నాడు. హల్లెలూయా. ఎవరి మనస్సు నా మీద ఆనుకొనునో నేను వారిని ఏం చేస్తా? పూర్ణ శాంతి గల వారిగా చేస్తాను. నా తట్టు తిరుగుడు, నేను మీ తట్టు తిరుగుతాను. హల్లెలూయా. మీరు ఆయన వైపు తిరిగినట్లయితే యెషయా గ్రంథం 1:18 రండి మన వివాదం తీర్చుకుందాం, మీ పాపములు ఎర్ర వలె కెంపైన ఉన్నను, వాటిని నేనేం చేస్తాను? తెల్లని అవును. హల్లెలూయా. ఈ రోజు నువ్వు అనుకో, యేసయ్యా నా జీవితంలో నీ కార్యం జరిగించు, నీకు నమ్మకంగా బ్రతుకుతా, బ్రతికినంత కాలం నీకు యథార్థంగా నమ్మకంగా బ్రతుకుతా, నేను ఒక మంచి తీర్మానం తీసుకున్నా. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి ఉండాలి. అన్యాయాధిపతి అయిన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఒక విధవరాలు మాటి మాటికి వెళ్ళి గోజాడటం వల్ల ఆయనకు కనికరం కలిగి ఏం చేసిండు? ఆమె జీవితంలో కార్యం చేసిండు. దేవుని లక్ష్యం పెట్టాడు, మనుషులను లక్ష్యం పెట్టే వ్యక్తి కాదు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించిందో ఆ న్యాయపతి దగ్గర మాటికి వెళ్ళడం ద్వారా తమ జీవితంలో న్యాయం జరిగినట్లు నీ జీవితంలో కూడా న్యాయం జరగబోతుంది. హల్లెలూయా. నీ సంఖ్యలు ఏవైనా సరే, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా, ఈరోజు నీ పరిస్థితులన్నింటినీ దేవుడు విడిపించాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఆశ గల ప్రాణమును ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. అతని మనోభిష్టం నీవు సఫలం చేసి ఉన్నావు. అతని పెదవుల నుండి వస్తున్న ప్రార్థన మానక అంగీకరిస్తా ఉన్నావు. హల్లెలూయా. నీ ఉద్దేశములన్నిటినీ సఫలము చేయు నీ దేవుని వైపు నువ్వు తిరగాలి. నా తట్టు తిరుగుడి, నేను మీ తట్టు తిరుగుతా అంటున్నాను. హల్లెలూయా. చెప్దామా స్తోత్రం? ఎస్. ఎప్పుడు కూడా మనకున్న సమస్యలను మనం చూడదు, మన దేవుని చూడాలి. హల్లెలూయా. ప్రార్థించడం ప్రారంభించండి, ఎక్కువగా ప్రార్థన చేయండి, ఎక్కువగా దేవుని యొక్క కృపను పొందుకోగలుగుతాం. హల్లెలూయా. ప్రార్థన ద్వారా మన జీవితంలో అనేకము సాధించగలుగుతాం. నువ్వు ప్రార్థన చేస్తే ఎంత మేలు తెలుసా? నువ్వు పడుకుంటే ప్రశాంతంగా పడుకోగలుగుతావు. తెల్లారి లేసరికి దేవుడు నీకు ఒక దర్శనం బయలుపరుస్తాడు. నువ్వు ప్రార్థన చేసి పండుకుంటే నీ జీవితంలో కార్యం చేస్తాడు. నీ తోటి వారి కోసం ప్రార్థన చేస్తే ఒక దినం వారు రక్షింపబడేది కూడా నువ్వు చూస్తావు. హల్లెలూయా. హఠాత్తుగా జరగబోయే కార్యాలు కూడా ప్రార్థన. అందుకేమన్నా తెలుసా? నాకు మొరపెట్టుము మీకు ఉత్తరం ఇస్తా, నువ్వు గ్రహింపలేని గొప్ప గూఢమైన సంగతులను నీకు బయలుపరుస్తాను. హల్లెలూయా. నువ్వు ప్రార్థించడం ద్వారా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. ఏ విధంగా ప్రార్థన చేయాలి తెలుసా? యాకోబు దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. దేవుడితో ఏం చేస్తున్నాడు? పెనుగులాడుతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా.
యేసయ్యా నాకు కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా. ప్రార్థన శక్తితో మనం నింపబడాలి. పౌలు శీలలు కూడా వారికున్న బంధకాలను అన్నిటిని మరచిపోయి, వారికున్న పరిస్థితిని మరచిపోయి, ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ ఆ బంధకాలలో ఉండి కూడా చాలా సమస్యలు గుండా ఉండి నష్టపోయిన స్థితిలో ఉన్నా కూడా మానసికంగా బలహీనమైన కానీ మరలా మనల్ని మనం ధైర్యపరచుకోవాలి. పౌలు శీలల వల్ల మనం కూడా మనకున్న బంధకాల నుండి బయటికి రావడానికి మనం ప్రార్థించడం ప్రారంభించాలి. దేవుడు మన యొక్క బంధకాలను ఊడగొడతాడు. హల్లెలూయా. మనదే కాదు, మన తోటి వారు కూడా ఏ బంధకాలతో ఉన్నారో వారిని కూడా అదే బంధకాల నుండి విడిపిస్తారు. హల్లెలూయా. సో ఇక్కడ ఏమంటాడంటే చూడండి, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నారు. వాళ్ళు కూర్చున్న నిలుచున్న మాట్లాడి అక్కడ ప్రార్థన జరుగుతా ఉన్నది, దేవుని కార్యం జరుగుతా ఉన్నది. హల్లెలూయా. పేతురును తీసుకుపోయి చెరసాలలో వేశారు. పేతురును స్వార్థ ప్రకటిస్తా ఉంటే పేతురును తీసుకుపోయి ఎక్కడ వేసారు? చెరసాలలో వేశారు. చెరసాలలో వేసిన తర్వాత పేతురు ఏం చేసింది తెలుసా? పేతురు కోసం సంఘము ప్రార్థన చేసినప్పుడు పేతురుని దేవుడు బయటికి తీసుకుని వచ్చింది. హల్లెలూయా. దేవదూత వెళ్ళింది, పేతురుని తీసుకొని బయటికి వచ్చింది. హల్లెలూయా. ఎస్, సంఘము ప్రార్థించే సంఘం ఉండాలి. సంఘం కోసం ప్రార్థించే, సంఘంకి వచ్చే వారు అందరి కోసం ప్రార్థించే వారు కూడా మనకు లేపబడాలి. హల్లెలూయా. ఎవరి సమస్యలు ఏ విధంగా ఉన్నా ఆ సమస్యను మర్చిపోయి ప్రార్థన వైపు మనం తిరిగినట్లయితే దేవుడు నిశ్చయంగా మనకు కార్యం చేస్తాడు. ఉపవాసం ఉండాలి. ఉపవాస ప్రార్థన జరిగినప్పుడు ఇక్కడికి వచ్చి ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు ఇక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈ ఉపవాస ప్రార్థనకు రండి, మీరు కూడా పాల్పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి ముందుకు నడిపిస్తాడు. అలాగే ప్రతి నెల 3వ వారంలో 3 రోజులు ఉపవాస ప్రార్థన ఉండబోతున్నాయి. ఈ 3వ వారంలో మనకు బేస్తా, శుక్ర, శని 20, 21, 22 ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థనలు ఇక్కడ ఉండబోతున్నాయి. తప్పకుండా రండి, ప్రార్థన చేయబోతున్నాం. ఎప్పుడైతే మనము సంఘంగా కలిసి అందరం కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మన కోసం, మన తోటి వారి కోసం, మన కుటుంబాల కోసం, మన సహోదరుల నిమిత్తం వారి కోసం మనం ప్రార్థించే వారిగా ఉండాలి. హల్లెలూయా. పౌలు శీలలు ఏ విధంగా ప్రార్థించారో, ప్రార్థన చేయడం ద్వారా ఆ బంధకాలు ఏ విధంగా ఊడిపోయినాయో అదే విధంగా మన జీవితంలో ఉన్న బంధకాలు ఊడిపోతాయి మనం ప్రార్థించినప్పుడు. 5వ అంతేకాదు చూడండి, ఏలయనగా 107 కీర్తన 9వ వచనం, ఏలయనగా ఆశగల ప్రాణం నాయన ఆకలి ఉన్న వారి ప్రాణం మేలుతో నింపి ఉన్నాడు. 6వ వచనం, వారి కష్టకాలం మందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలన్నిటి నుండి విడిపించాడు. నీ కష్ట కాలంలో నువ్వు మొరపెడితే నీ ఆపద నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా యోబు లాగా చూడండి, అన్ని ఉన్నప్పుడు స్తుతించిండు, ప్రార్థన చేసిండు. అన్ని వెళ్ళిపోయినాయి, ఆయన స్తుతించిండు, ప్రార్థించు. హల్లెలూయా. అన్ని ఉన్నప్పుడు దేవుని స్తుతించిండు, ప్రార్థన చేసిండు. అన్ని వెళ్ళిపోయినాయి, ఇప్పుడు కష్టకాలం ఉండి కష్టకాలం ఉన్నప్పుడు కూడా ఇది ఎందుకు నాకు జరిగింది, అన్యాయం చేసినామని దేవుని అనలే, నిలబడ్డాడు. ఆ కష్టమంతటిలో ఉండి కష్టం పోయేంత వరకు దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. కష్టకాలం ఉంది ఏమో ఆయన ఏం చేసాడు. హల్లెలూయా. అదే విధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే చాలా చక్కగా ఉన్నాయి అన్ని విషయాలు. మనం ప్రార్థన గురించి చూసుకున్నట్లయితే
చూద్దాం 5వ కీర్తన చూడండి. యెహోవా నా మాటలు చెవిన పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము. 2వ నా ఆరాధనని నేను ప్రార్థించుచున్నాను, ఉదయం నా కంఠస్వరం నీకు వినబడు. ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం, ఉదయం నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధం చేసి కాచుకోండి. ఉదయం లేస్తున్నారా? 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నారా? చేయండి. దేవుడు మనల్ని విడిపిస్తాడు. అందుకే పౌలు శీలలను ఏ బంధకాలలో ఉంటే ఆ బంధకాల నుండి దేవుడు వాళ్ళని విడిపించింది. వాళ్ళ ద్వారా దేవుని కార్యాలు నిరాటంకంగా జరగడం ప్రారంభించింది. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నిన్న వాక్యానుసారమైన జీవితమును మాకును మా అందరికి మీరు అనుగ్రహించండి. మీ చిత్తమును జరిగించేవారిగా, కుమారునిగా, కుమార్తెగా మమ్మల్ని సిద్ధపరచండి. పౌలు శీలలకున్న బంధకాలు విడిపోయినాయి. వాళ్ళు బంధించబడిన ఆ బంధకాల నుండి విడిపించినందుకు స్తోత్రం నాయన. మమ్మలను కూడా విడిపించే దేవుడు, మాకు విడుదల కలుగజేసే దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మాకు ఏ బంధకాలున్నా, ఎలాంటివి ఉన్నా, అట్టి బంధకాల నుండి మాకు విడుదల కలుగునుగా మీరే కృప చూపించి నడిపించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో దయచేసి విందాం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా.